మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయానికి పొర్రపాటును కూడా వెళ్ళకండి. వెళ్ళొద్దని ఎందుకు చెప్తున్నామో ఇప్పుడు ఈ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏడుపాయల దుర్గామాత ఆలయం పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. ఆలయం పైకప్పు పైనుంచి ప్రవహిస్తోంది మంచిరా నది. దీంతో రాజగోపురంలో దుర్గామాత ఉత్సవ విగ్రహానికి పూజలు చేశారు. మనం చూడొచ్చు, ఆలయం దాదాపుగా మునిగిపోయింది. ఆలయ గోపురం పైకప్పు దగ్గర వరకు కూడా ఆ వరద ప్రవహిస్తోంది. ఇందుకే ఏడుపాయలకు వెళ్లొద్దని చెప్తున్నాము. మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం పూర్తిగా నీట మునిగిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏడుపాయల దుర్గామాత ఆలయం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం పైకప్పు పైనుంచి ప్రవహిస్తోంది మంజీరా నది. దీంతో రాజగోపురంలో ఉన్న దుర్గామాత ఉత్సవ విగ్రహానికి పూజలు చేశారు అర్చకులు. మెదక్ జిల్లాలో ఏడుపాయలకు సంబంధించిన ఆ డ్రోన్ విజువల్స్ ని మీరు చూడొచ్చు. ఆలయం ఏ స్థాయిలో పూర్తిగా నీట మునిగిపోయిందో అటువైపుగా వెళ్లొద్దని హెచ్చరిస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ దుర్గామాత ఆలయం పైకప్పు వరకు కూడా ఆ వరద ప్రవహిస్తోంది. మంజీరా నది పూర్తిగా ఆలయం పైనుంచి ప్రవహిస్తోంది. దీంతో రాజగోపురంలోని దుర్గామాత ఉత్సవ విగ్రహానికి పూజలు చేశారు. మంజీరాకు భారీ ఎత్తున వరద వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఏడుపాయల ఆలయం ఇలాగే పూర్తిగా నీట మునిగిపోతూ ఉంటుంది. ఆ సమయంలోనే రాజగోపురంలో ఉన్న దుర్గామాత ఉత్సవ విగ్రహానికి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఏడుపాయల దగ్గర ఈ వర్షాలు వరదల కారణంగా పూర్తి స్థాయిలో దుర్గామాత ఆలయం అంతా కూడా నీట మునిగిపోయింది.